హాయ్ అండి, వెల్కమ్ టు హిమాస్ దునియా. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. అందుకోసం 2 ఉల్లిపాయలు 2 టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక మూకుల్లో వేసుకుని కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పాపీ సీడ్స్ అవి కూడా వేసుకుని నీళ్లు వేసుకుని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా ఇందులోనే వేసుకోవాలి. పసుపు కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని అప్పుడు ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉల్లిపాయ టమాటో బాగా మెత్తగా ఉడుకోవాలండి. తర్వాత చికెన్ కడుక్కోవాలండి. చికెన్ 2-3 సార్లు కడగాలి. దాంట్లో ఉన్న ఫ్యాట్ కానీ అయితే డస్ట్ కొద్దిగా ఉంటుంది, ఆ డస్ట్ మొత్తం తీసేసుకుని బాగా నీట్గా అందులో ఉన్న ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ కూడా తీసేస్తాను నేను. తర్వాత ఏమన్నా కొద్దిగా చికెన్ హెయిర్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్తో 2-3 సార్లు కడిగిన తర్వాత చికెన్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలపాలి. మొత్తం ముక్కలకన్నిటికీ పసుపు ఉప్పు పట్టేలాగా వేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ అది వేగిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ అది వేగిపోయిందో లేదో చూద్దాం ఒకసారి. మూత తీసి ఉల్లిపాయ అది ఉడికిపోయిందండి, బాగా ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఇంకొక 5 నిమిషాలు ఉంచితే దగ్గరగా అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాము. తర్వాత చికెన్ కడుగుదామండి. ఇందాక ఉప్పు పసుపు వేసి ఉంచుకున్నాం కదా, అప్పుడు దాన్ని మళ్ళీ 2-3 సార్లు వాటర్ వేసి కడగాలి. బాగా వాటర్ని పిండుకోవాలండి. చికెన్కి వాటర్ పట్టేస్తుంది కదా, అందుకని బాగా పిండుకోవాలి. నీళ్ళన్నీ శుభ్రంగా వాడేదాకా ఉంచుకోవాలి. తర్వాత అందులో 4 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఉప్పు పెరుగు కూడా వేసుకుని తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇది దగ్గర పడిపోయిందండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి బాగా మెత్తగా. ఇప్పుడు చికెన్ దాంట్లో ఉప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలి. ముక్కకు బాగా పట్టేలాగా కలపాలి. ఇలా ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈలోగా అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకుని 1 నిమిషం వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ టమాటో జీడిపప్పు పేస్ట్ అది వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుంది ఇది వేగడానికి. స్లోగా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టేస్తే మొత్తం స్టవ్ అంతా పడిపోతూ ఉంటుంది. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత తీసిన తర్వాత ఆయిల్ పైకి తేలాలండి. పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ ఉంది కదా, చికెన్ని వేసుకొని
కొద్దిగా అందులో ఉన్న మసాలా అది కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. కలుపుకొని ఇప్పుడు వాటర్ వేయక్కర్లేదండి, అందులో ఉన్న వాటరే పైకి వస్తుంది కదా, చికెన్లో ఉన్న వాటర్ ప్లస్ పెరుగు వేస్తాము, అందులో ఉన్న వాటర్ పైకి వస్తుంది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిపోయింది కదా, చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో మూత తీసిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత కట్టేయడమే అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.